ఏం పేరు నీ పేరు? నా పేరు సంతోషమ్మ. సంతోషమ్మ. మీకు ఎప్పుడు వచ్చింది ఇలా కుష్టు? 12వ సంవత్సరాన్ని వచ్చింది. 12వ సంవత్సరం. సంతోషమ్మ గారు చిన్నప్పటి నుంచి కుష్ఠవ్యాధితో బాధపడుతున్నారు. అయినా సరే దేవునికి ఎంత నమ్మకంగా బ్రతికారో చూడండి. ఓ 50 రూపాయలు ఇచ్చావా? ఎవరు ఇచ్చారు? ఇచ్చావు, సరే. ఇవ్వగానే మీరు ఏం చేశారు? ఓసారి ఆమె తనకున్న పరిస్థితుల్లో దేవుని నాముని ఎంత చక్కగా మహిమపరిచిందో చూసారా? మనం కూడా అదే విధంగా మనం ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని నాముని మహిమపరచాలి. గొప్ప దేవుడు వచ్చండి, పరమాత్ముడు వచ్చండి, లోకరాజ్యుడు వచ్చండి. నాయన నువ్వు లేకపోతే మేము ఉండలేము. మరి నువ్వు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నావు. ఇలాగే ఉన్నాను అయ్యగారు. ఇప్పుడు నీ పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు వచ్చేయండి. ఏం మార్పు వచ్చింది? బాగు చేశాడు దేవుడు. ఎలా మరి? ఏం ఇక్కడ పడిపోయాయండి. పడిపోతే ఆ దేవుడు బాగు చేశాడు. ఇప్పటికి శుభ్రంగా ఉన్నాను. ఇది వరకు అది కూడా లేదా? లేదండి. మార్పు వచ్చిందండి. దేవుడు మారకపోతే మేము ఎలా బతుకుతామండి? దేవుడు మార్పుంది. దేవుడు మార్పుందా? చూసారా? ఇప్పుడు నీకు జనం డబ్బులు వేస్తున్నారా? చేస్తారండి. రూపాయి పాపాయి ఆ చేతిలో ఉన్న కాడికి వేస్తారండి. ఇప్పుడు నేను 50 వేసాను, ఇంకో 100 కూడా ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నాను నీకు? ఆ దేవుడు మిమ్మల్ని ఇక్కడ రక్షిస్తాడు. చూసారా? ఇప్పుడు అమ్మా చెప్పు. హరే కృష్ణ. హరే కృష్ణ అనమాట. విన్నారా? విడి తీసావు? విన్నారా? మీరు గమనించండి. హరే కృష్ణ మీరు విన్నారా? ఏమి ఇచ్చారు వాళ్ళకి? గోవిందా. చూసారా? ఒక గోవిందా. మేము గోవిందా. అది శాబాష్ సంతోషమ్మ.